తెలంగాణ ప్రజలకి కనీస అవసరాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారనేది దృష్టిలో పెట్టుకున్న డిఎస్పి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారు ప్రభుత్వాన్ని ఆ 5 డిమాండ్ల ముందర పెట్టి హెచ్చరించడం జరిగింది. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రతి తహసీల్దార్ ఆఫీస్కి ఆ 5 డిమాండ్లని అందజేయడం కూడా జరుగుతుంది. ఒక 5-6 రోజులు వెయిట్ చేసి 25వ తారీఖు నుంచి నిరాహార దీక్షలు కూడా చేస్తా అంటున్నారు. దాంట్లో భాగంగానే డిస్ట్రిక్ట్ కో కన్వీనర్ గిరి మహారాజ్ గారు, మండల అధ్యక్షులు సుధాకర్ మహారాజ్ గారు అండ్ ఉపాధ్యక్షుడు చిరంజీవి మహారాజ్ గారు మండల నాయకులతో కలిసి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ని జారీ చేయడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ గత కొంతకాలంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నాంపల్లి మండలంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ విద్య, వైద్యం, ఇల్లు, భూమి, ఉపాధి అన్నీ ఇవ్వాలని చెప్పి 5 డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. మీ 6 గ్యారంటీలు కాదు మాకు కావాల్సింది, మా బీసీ ఎస్సీ ఎస్టీ జనాలకి ఈ 5 గ్యారంటీలు అమలు చేయాలని చెప్పి, ఈ 5 డిమాండ్స్ అమలు చేయాలని చెప్పి ఒక 2 రోజుల క్రితం కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంఆర్ఓలకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు 25 నుండి నిరాహార దీక్షలు, ధర్నాలు అన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. తప్పకుండా ప్రభుత్వం గమనించి ఈ 5 డిమాండ్స్ని అమలు చేసే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత కొంతకాలంగా ఆల్రెడీ పోయిన ప్రభుత్వం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం కూడా మీకు అన్నీ చేస్తామని చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు కాకుండా ఈ 5 గ్యారంటీలను, ఈ 5 డిమాండ్స్ని అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ ఇప్పుడు మండలంలో ఇవ్వడం జరిగింది. రేపు జిల్లా, నియోజకవర్గ స్థాయిలలో, గ్రామాలలో కూడా పోరాటం తప్పకుండా విద్యావంతులుగా, ఉద్యోగస్తులుగా అందరితో కలిపి రైతులకు అన్యాయం జరగకుండా రైతుల పక్షాన కూడా, విద్యార్థుల పక్షాన, అందరి పక్షాన పోరాటం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ 5 డిమాండ్స్ ఇల్లు, భూమి లేని వాళ్ళకు భూమి, 1 ఎకరం భూమి మరియు వైద్యం, ఉచిత వైద్యం, మండల హెడ్ క్వార్టర్లో కూడా కనీసం ఎలాంటి మెడిసిన్ కూడా ఏమైనా జ్వరాలు వచ్చినా, సామాన్య ప్రజలు ఎవరైనా జ్వరాలు వచ్చినా కానీ మెడిసిన్ కూడా హాస్పిటల్లో లేని పరిస్థితి. కంపల్సరీగా హాస్పిటల్, విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు వచ్చే విధంగా చేయాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాంపల్లి మండలంలో రేపు 28, ఇప్పుడు మేము ఇచ్చిన ఇంకొక 5 రోజులు సమయం ఇస్తున్నాం. 28వ తారీఖు కంపల్సరీ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం, కంపల్సరీ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్య అతిథులు జిల్లా నాయకులు గిరి గారిని మాట్లాడాల్సిన ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గౌరవ శ్రీ విశారద మహారాజ్ గారి నాయకత్వంలో తెలంగాణలో దాదాపుగా 70 పార్టీలుగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కనీసమైన అవసరాలను తీర్చలేని పరిస్థితుల్లో ఈ పథకాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అమలు చేస్తాం. ధర్మ సమాజ్ పార్టీ ఏవైతే విద్య, వైద్యం, భూమి, ఇల్లు అనే అంశాలు 5 డిమాండ్స్ని ఎందుకు తీసుకున్నదంటే కనీసం మనిషి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఈ విద్య అనేది ఖచ్చితమైన ఒక నిర్బంధ విద్యను ఉచితంగా కల్పించి ప్రతి గ్రామంలో కూడా నాణ్యమైన విద్యను అందించే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఫెయిల్ కావడం జరిగింది. అందుకనే KG to PG విద్యను అందించాలి. నెక్స్ట్ వైద్యం, ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకొని వాళ్ళ ఆరోగ్యాలు బాగుపరిచి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే వ్యక్తి నిర్మాణం అనేది మంచి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా ఉండడానికి ప్రతి గ్రామంలో ఆధునికమైన హాస్పిటల్ నిర్మించాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ 2వ డిమాండ్గా నెరవేర్చడం జరిగింది. అలాగే కనీసం వారి వృత్తుల బట్టి, వారి నైపుణ్యాన్ని బట్టి వారికి ఉపాధిని కల్పించి వారి ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరిచే విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఫెయిల్యూర్ కావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఒక సాగునీటితో కూడిన ఎకరం భూమిని ఇవ్వాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ 4వ డిమాండ్గా దీన్ని నెరవేర్చడం జరిగింది. ఏదైతే ఎకరం భూమి ఇస్తారో వాళ్ళు అందులో పండించుకొని ఒక తినడానికి తిండిని కానీ వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఇల్లు లేకుండా ఉన్నారు వాళ్ళకందరికీ 200 గజాల భూమినిచ్చి
4 గదుల ఇళ్లను కట్టించి వాళ్ళు సంపూర్ణంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా ఎదిగే విషయంలో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు కూడా బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున ఈ 5 డిమాండ్ని నెరవేర్చకపోవడం వల్లనే ఈ పేదరికం అనేది తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగానే ఉన్నది. దీన్ని గమనించిన గౌరవశ్రీ విశారదన్ మహారాజ్ గారు ఈ 6 డిమాండ్లు కాదు, నువ్వు 420 హామీలు కాదు, కేవలం చేయాల్సింది 5 డిమాండ్లతోటి విద్య, వైద్యం, భూమి, ఇల్లు అనే అంశాలను ఈ అమలు చేస్తే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ పేదల పక్షాన 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజల తరఫున ధర్మ సమాజ్ పార్టీగా రేపు ఈ నెరవేర్చకపోతే రేపు రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా వీళ్ళే నిరాహార దీక్షలు, అమర నిరాహార దీక్షలు చేసేనా దీన్ని సాధించేంత వరకు ధర్మ సమాజ్ పార్టీగా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ అన్ని సంఘాలను, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని దీంట్లో భాగస్వాములు కావాలని కూడా హామీ తెలియజేస్తూ దీనికోసం నిరంతరం 5 డిమాండ్ నెరవేర్చేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈరోజు మండల కమిటీ, నాంపల్లి మండల కమిటీ తరఫున కూడా నేను తెలియజేస్తూ, రాష్ట్ర కమిటీ తరఫున కూడా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్.